Jabardast judges, please put your hands together for the evergreen laughing beauty Roja garu. Yeah, rangu rangu cycle ekki tingu ranga vachinade pillagaadu. Yeah, tingu tingu bellu kotti mundu side ekkamantu pelchinadu. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళా నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు డూడు హడూడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు డూడు హడూడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు Let's now welcome our Jabardast boss Nagababu garu. బామ్ అంటే హరే రామ హరే కృష్ణ అంటూ ఏ తీర్థయాత్రలకు వెళ్లి తన సరదా తీర్చుకోవాలి కానీ తన చాదస్తంతో మన సరదా తీర్చకూడదు. అలా తీరుస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముని నేను నీ కరెక్ట్ మొగుల్ని నేను నేను అగ్ని నిప్పు బొగ్గు బూడిది కాదురా ఆయన మంట ఎస్ఐ మంట మంట అదేంటి సార్? మంచోళ్ళకి చలి మంట చెడ్డోడికి చితి మంట రిలాక్స్ అంటారా కూర్చోండి. ఇక్కడ దాకా ఇరిగిపోద్ది లేకండి నగరంలో 4 ATM దొంగతనాలు 4 చైన్ స్నాచింగ్లు జరిగినాయంట. అనుమానం వచ్చి మిమ్మల్ని పిలిపించాను. మర్యాదగా చెప్పండి ఎవరు చేశాడు? మేము చేయలేదు సార్, మాకేం తెలియదు సార్. దొంగోడు చెప్పగానే ఫస్ట్ డైలాగ్ ఇదేరా, రొటీన్ డైలాగ్. కొత్తగా ట్రై చేయండి రా. మేమే చేసాం. ఏం పీకుతా అంత మాట ఏమిట్రా? కొత్తగా ట్రై చేయమన్నారు కదా సార్. ఎవడో చెప్పండి. గోల్డ్ పీకేస్తే ఏమనుకున్నారో? మీకు అంత శ్రమ అక్కర్లేదు సార్. రే పీకిచ్చేయండి. ఇదిగండి. ఎలా పీకిచ్చేసారట్రా? ఓ రోజు మెల్లో గోల్డే పీకేవాళ్ళం, గోల్డ్ పీకేవటం లెక్కే సార్. మీకు ఎలా కదరా మీకు. హలో, ఎస్ సార్, ఓకే సార్. ఏమైంది సార్? ఇవాళ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారంట. వచ్చిన తర్వాత మాకు జిప్పాక చిప్పాక బామ్మ పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారు ఇవాళ. కాదు, పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారట. నువ్వు స్పెషల్ ఆఫీసర్ అయితే డాక్టర్ ఒక 1 month లో పుట్టుకుని పోద్దానంటే నీకేమైనా కోరికలు ఉంటే చెప్పవే తీరుస్తాను అని అన్నాను సార్. అంతే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలరా అని అందే. పెద్దోళ్ళు కాళ్ళు ఎలా పట్టుకుని 1 day పోలీస్ ఆఫీసర్ చేశాను సార్. నువ్వు వెళ్ళైతే నేను చూసుకుంటాను. సాయంత్రం కల్లా ఎంతో కొంత వెనకేసుకుని వస్తావు. ఏంటి మంచి పేరు వెనకేసుకుని వస్తా అని చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? దశావతారం బామ్మ. ఎత్తు 3 అడుగులు, బరువు 90 కిలోలు రా. 4th బెటాలియన్, లాస్ట్ బెంచ్, గోల్డ్ మెడలిస్ట్, 4 తులాలు 4 తులాలు. అయినా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, దీనికి పనికిరావు, నేను ఒప్పుకోను. మాట్లాడుతున్నావు. వైతేనే దాకా యముని వెంటాడి వేటాడి 10 ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి ఏ జాతి? ఏ జాతి? జాతి. సముద్రాలు దాటి ఇండియాకి వెండి మెడల్ వచ్చింది సింధూదే జాతి. ఏ జాతి? జాతి. అంతెందుకురా, ఎక్కడో సాధారణ కుటుంబంలో పుట్టి హీరోయిన్ అయ్యింది, ఎమ్మెల్యే అయ్యింది. రోజా గారిది ఏ జాతి? ఆడజాతి. తెలుసు కదా. 90 ఏళ్ళు మీద పడినా సరే కాకి టోపీ పెట్టుకుని దొంగ వెదవుల్ని గడగడలాడిస్తుంది ఆవిడదే జాతి. ఆవిడెవరు? బామ్మ, మరి అనుషేది ఏ జాతి అంటావు? ఆడజాతి. ఏదో గొప్పగా చెప్పలేదేంటి? ఆడజాతి వేసాను కదా, అదే గొప్ప. సరే గాని వీళ్ళు దొంగలు. ATM దొంగతనం చేశాడు ఒకడు. వీళ్ళని కనిపెట్టాలి నువ్వు. దొంగతనం చేశారా? మరి ఎందుకున్నారు? వెళ్ళిపోండి.
వాళ్ళు అలాగే చెప్తారు బామ్మ దొంగతనం చేయలేదని. నువ్వు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని దొంగోడుగా ఎవరు కనిపెట్టాలి. వీళ్ళకి థర్డ్ డిగ్రీ చెయ్యి. వద్దు సార్, వద్దు సార్. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా. ఏం చేస్తావు నువ్వు? ఏంటిది దొంగ ఎవడ కనిపెట్టమంటే ఆరలిస్తావండి నువ్వు? అలికింది బామ్మ. ఏమైందే? బొంగుమూత ఏం కాదు, ముందు దొంగ ఎవడ కనిపెట్టు. అలాగే. నీ పేరేమిటా నాయనా? చిన్ని కృష్ణ. మీ నాన్న పేరు? ముద్దు కృష్ణ. మీరేమిట్లు? ఏమిట్లు? మీ వాళ్ళమే. ఎక్కడున్నావిట్లా నాయనా? వెళ్ళిపో. ఆడి పంపించేసేమిటే? అది పెద్ద దొంగ. మనకు మనమే హెల్ప్ తీసుకోవాలి. అది పెద్ద దొంగ. చెప్తారా వెళ్ళరా నాయనా? దొంగలు కావాలిగా. నీ పేరేం పేరు? గంగులు మేడం. మీ నాన్న పేరు? బిల్లారంగా. ఇద్దరు నాన్నలా? కాదు మేడం, మా ఇంటి పేరు బిల్లా, మా నాన్న పేరు రంగా. వీడెవడరా? అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు ఆడదాని కళ్ళలోకి. అది అలా కొట్టు. వీడికేమిట్రా పైన మనవలసింది కింద వచ్చింది. కళ్ళలోకి చూడకు, గుడ్లు పీకేస్తా. ఎవరో కనిపెట్టు బామ్మ ఫస్ట్. రే ప్రాణాలు తీసేస్తున్నావు. ఇలా రండి, దొంగ ఎవరో చెప్తా. అందరూ పంటలేండి. దొంగ దొంగ చెప్తా. నేను దొంగ అంటే ఇలా చేస్తే నువ్వే దొంగ. ఆయన ఎస్ఐ మంట మంట. ఎక్కడ మండుతుంది? ఎక్కడ మండుతుంది కాదు, నా పేరు ఎస్ఐ మంట అని చెప్తున్నాను. అక్కడ మండుతుందా? దొంగ ఎవడో కానీ పెట్టమంటే ఒట్లేంటావేంటే? పోలీస్ పోలీస్ పోలీస్. ఏమైంది? బేరం వచ్చిందిరా. బేరం కాదే, కస్టమర్ అనాలి. సారీ, కేసు అనాలి. మేడం మీరేమో పంపించారా? ఇంటికి వెళ్ళి చూస్తే మా తాత కనపట్టలేదండి. తాత పేరు ఏం పేరు? మా తాత పేరు గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. ఏ ఊరా మీది? చోడవరం. చోడవరంలో ఎక్కడుంటారు? అది ఆ పోస్ట్ ఆఫీసు, ఆ వెనకాల రామాలయం దగ్గర 3వ పెంకుటిల్లు మాదే. నువ్వు ఫీల్ అయిపోయి వెలుగులు తిరిగిపోతున్నావేంటే? నాకు మధ్యలో నడిచిందిరా. ఏంటది? ఏంటో చెప్పు. ఆ రోజుల్లో మేమంతా రాత్రి బడికి వెళ్ళేవాళ్ళం. మేము మాత్రం బడి వెనక్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేసేవాళ్ళు? అక్కడ తాత బామ్మ ఆట ఆడుకునేవాళ్ళం. అదేంటి సార్, అమ్మ నాన్న ఆటగా సార్? అంటే మేము ఒక్కడుగు ముందుకేసారా నాయన? నీ ఫ్లవ్ ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే వీళ్ళలో దొంగ ఎవడో కనిపెట్టు. వెళ్ళు. కళ్ళు మూసి ఎవరి పేరు చెప్తావో చెప్పు. కరెక్ట్ పేరు చెప్తే వాడే దొంగ. కరెక్టేనా? తొందర మూసి మూసి మూసి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? గంగులు. గంగులు గంగులు పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? బామ్మ 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 పారిపో. పోతున్నా. కళ్ళు తెరిచేస్తున్నా. బామ్మ ఏరియాలంతా పారిపో అన్నారుగా. హలో ఏమయ్యా సార్, పంజాబ్ లో రాత్రి ఏటీఎం ఒక ముసలావిడ దొంగతనం చేసిందంట బామ్మ. ముసల్దా? సాయంత్రంలోగా బామ్మను పట్టుకోపోతే నీ ఉద్యోగం పీకేస్తాయేమనుకున్నావు? పట్టుకో. సార్ సార్ సార్, ఇది నాకు పెట్టిన ఫిట్టింగ్. పారిపో. వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరాలిది వింత కమ్మనైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడిది వింత. సాతారం బామ్మ. బాబాయ్ రోజా గారు ఖతర్నాక్ కిలాడి బామ్మ బాగుంది. నాగబాబు గారు ఆ క్యారెక్టర్ ఇప్పుడు చేసిన ఎంటర్టైనింగ్ గా ఉంటది. సిచ్యువేషనల్ గా బాగుంది. కొట్టడం గానీ, తర్వాత విరి విరి గుమ్మడి పండు. సో బాగా ఎంటర్టైన్ చేసావు. శాంతి స్వరూప్ లేడీ గెటప్ వేస్తేనే చాలా దారుణంగా ఉంటుంది. అంతకు మించి దారుణమైన లేడీని మనకి ఇప్పుడు పరిచయం చేయడానికి తీసుకొచ్చేస్తున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు.
టైర్ గాలి కొట్టేవే అది. నిజంగా నన్ను చూస్తే నిలవట్లేదా మీ చొక్కా బొత్తాలు? అది రత్తాలను చూస్తే, నిన్ను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా వాటికి అవే సర్దుకుంటాయి. ఏమండి మీ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిందండి? లేదే, తగ్గలేదే. నిజంగా తగ్గింది. తగ్గలేదన్నా? తగ్గలేదని ఎలా చెప్తున్నారండి? అసలు ఉంటే కదా తగ్గడానికి. ఏమండి జోక్ చేశాను లేవే, ఏమనుకోకు. మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి ఈ చీరను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడటం, చచ్చిపోవటమే. అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో? పెళ్లి అనేది ఫేస్బుక్ లో వచ్చే రూమర్ లాంటిదే. ఏం ఉన్నదని తెలిసినా కూడా క్లిక్ చేయకుండా ఆగలేం. క్లిక్ చేసాక తెలిసినా ఏం ఉపయోగం? ఏదో మాటలకి ఏం తక్కువ లేదు కానీ రాత్రికి నేను వచ్చే సాయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది. మీకు చెప్పడం కంటే ఆ రచ్చారావుకి చెప్పొచ్చు. వెళ్ళి చెప్పుకో. ఆడాలకు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ వేస్తే సగం పేడ వదిలిపోద్ది. చంపేస్తాం. వీళ్ళ నాన్నని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పానండి. దీన్ని నాకు ఇచ్చి చేసి నన్ను ఫూలింగ్ చేసాడు. ఇంత చేస్తున్నా కూడా మగాడికి ఆడదంటేనే పిచ్చండి. ఎందుకంటే నిన్న సాయంత్రం మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 అని చెవుడు రాల, అనసూయ అనసూయ అని అందరూ వచ్చారు. అప్పుడు దొంగలు పట్టుకొని పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. ఏమండి ఏంటి? నేను బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా. అయ్యో వచ్చి రుద్దండి. అబ్బా ఈ సరసాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వస్తున్నా. బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా అంటే ఒళ్ళు అనుకున్నా. బట్టలు రుద్దమని పిలిచింది ఇది. తెలివైన భార్య. అవునవును, దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పగల బట్టలు పిండుకోవటం, నైట్ ఏంటో. సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి ఆత్రంగా పెళ్లి చేసుకుంటాం గానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైంది నాకు. చెరుకు మిషన్ లో ఫస్ట్ టైం చెరుకు పెట్టినప్పుడే రసం అంతా అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ పెట్టిన పిప్పే గానీ ప్రయోజనం ఉండదు. ఈ బట్టలు ఉతకటం, ఈ ఏం చేస్తున్నా? కమల్ హాసన్ కి యాక్టింగ్ నేర్పిస్తున్నారా? నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఏం చేద్దాం? అబ్బా ఏంటి ఇలా వచ్చారు? ఈ మధ్య మాకు ఎంగేజ్మెంట్ అయిందిరా. మరి పెద్ద కర్మ ఇప్పుడు? అదేట్రా పెళ్లి ఎప్పుడు అనాలి కానీ పెద్ద కర్మ ఎప్పుడు అంటావు బాబు? పెళ్లికి పెద్ద కర్మకి పెద్ద తేడా లేదురా. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సార్. స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉంటది, తర్వాత మొత్తం దాని అండర్ లోకి వెళ్తుంది. మన ఓన్లీ స్టాండింగ్. నువ్వు పెళ్లిలో అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఎందుకుంటుందో తెలుసా? వాళ్ళు పెళ్లి తర్వాత తల ఎత్తుకొని బతుకుతారు, మనం తల దించుకొని బతకాలి. అందుకే అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఉండాలంటారు. చెప్పాలి, పెళ్లి అక్షంతలు వేస్తారు కదా, ఎగిరెగిరి వేస్తుంటారు. అవును, దాని అర్థం తెలుసా అసలు నీకు? అదేరా బాబు, ఇగో ఏ నా ఇంటికి దీపరా. ఆ దీపమే నిన్ను నీ ఇంటిని కాల్చేది. ఒరే పెళ్లికి ముందు అమ్మాయిరా అన్ని ఐటమ్స్ వడ్డిచ్చిన ఇస్తరాకు లాంటిదిరా. ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఆశపడుతుంటాం. పెళ్లి తర్వాత అమ్మాయి ఎంగిలి ఇస్తరాకు, ఎప్పుడు పడేద్దామా ఎప్పుడు చేతులు కడుక్కుందామా, ఇదే ఆపన. మరి పెళ్లి ఎప్పుడు కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా గ్రాండ్ గా తిప్పుతారు ఏంటి? అక్కడే తప్పు చేస్తున్నావురా. వాడు కారు ఎక్కిచ్చేది అదే చివరి అవకాశం, నువ్వు పారిపోరా అని. అదే లేక మనం ఊరంతా తిరుగుతున్నాం. ఊరంతా తిప్పి అర్థం కాదు ఎదోళ్ళకి. అది అర్థం కాదా? మనం తిరుగుతా ఉంటాం ఊరంతా. అది కాదు, మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారా? ఒక్కటి చెప్పనా, లవర్ అనేది ప్రత్యేక ప్యాకేజ్ లాంటిదిరా. 3-4 సంవత్సరాలు వాడుకుంటది, వదిలేస్తది. కానీ పెళ్ళం ప్రత్యేక హోదా, జీవితాంతం మనతోనే ఉండి మనం ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం పొందుతుంటది. సర్లే, ఏదో పెళ్ళైనాడు కదా ఆచరిద్దామని వచ్చాం. అరే కాలిపోయిన పిల్లికైతే బర్ణాలు రాసుకోమని చెప్పచ్చు. ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని హెల్ప్ హెల్ప్ అంటే నేనేం చేస్తాను రా? ఏమండి ఎవరండి? పాపం ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారే. అయ్యో అవునా? ఏమండి నేను స్నానం కూడా చేయలేదండి. స్నానం చేసినంత మాత్రాన టేకు గంధం అయిద్దా? టేకు టేకే, నువ్వేడే ఉండలే. ఎవరండి మీ ఆవిడ? అవును మా ఆవిడండి. ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందే. పెళ్లిలో సన్నాయి ఊతారని తెలుసు కానీ సన్నాయి ఊదేదానే చేసుకుంటానని నాకు తెలియదు. ఏంటి సన్నాయి వస్తుందా? ఊది ఊదే బుగ్గల బంగాళాఖాతం లాగా లోతుకి వెళ్ళిపోయినాయి. ఆ బాడీ చూసావా మ్యాప్ లాగా, ఏది ఎక్కడుందో మనమే గుర్తించాలి. సర్లే గానీ అర్జెంట్ గా అన్నవరం వెళ్ళరా? ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉంటది దాదాపు. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంచానికి ఆంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. హలో నాన్న, యాక్సిడెంట్ అయిందా? వస్తున్నా నాన్న. ఏమైంది? ఏమండి
మా నాన్నకి యాక్సిడెంట్ ఏంటంటే అండి చేసిన పాపం వరకనే పోతుందా లేకపోతే నాకు ఇచ్చి పెళ్లి చేసి వెళ్ళి తొందరగా వెళ్ళి ఇంకా ఇక్కడే ఉంటావండి బట్టలు సర్దుకొని వెళ్ళు. ఇంకా బట్టలే సర్దుకోలేదండి. నువ్వు ఇలాంటిది ఏదో జరిగితే ఒక సూటికే సర్ది పెట్టే ముందే. ఏమండి నేను లేకుండా మీరు ఎలా ఉంటారండి? పని మనిషి ఉంది అంటే వంటకి అన్నిటికీ ఉంటది కదా. జాగ్రత్త జాగ్రత్త. ఓకే వెళ్ళు. నిజాలు వచ్చేసాయి. అమ్మయ్యా పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది. ఒక మగాడు గాల్లో ఎగిరి గంతేసే మాటలు మూడే 3 మాటలు ఏంటంటే పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది అంతే. మన ఫ్రెండ్స్ హలో అరే మామా వచ్చేయండిరా. మంచి టైంకి ఫోన్ చేసావురా. అసలు టైం పాస్ కావట్లేదురా. టైం పాస్ కావాలంటే ఏమి లేదురా 4 బాటిల్ తెచ్చుకోవటం ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయటం. కూర్చో రకరకాల మందు తెచ్చాను రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తలకు కొట్టుకొని నిప్పట్టించుకుందాం. ఏం చేస్తాం? ఎనకటికి నీలాంటి ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా నవగ్రహాలు గ్రహం అన్నాడంట. గ్యాప్ ఇవ్వట్లేదు అంటే నువ్వు. ఆహా నువ్వు కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఒక కొండరాయి బండరాయి మీద కూర్చున్నట్టుందిరా. మరి ఈ మధ్య తగ్గాను లేవా. సముద్రంలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసి మాత్రం చెరువు అయిద్దా? సముద్రమే. పెట్టు. సరేగాని మావా మొత్తం 5,000 అయింది. ఇదిగో బిల్లు. ఏమని 5,000 ఎత్తాలేరా? పోయినసారి తీసుకున్న 3,000 అప్పే ఇప్పుడు వరకు ఇంకా తీర్చలేదు. అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? ఏం చెప్పారా? నీ రుణం జన్మలో తెచ్చుకోలేదని చెప్పానా? అంటే అంతే. నీ పెళ్ళం ఊరెళ్ళినప్పుడు అంతా కూడాను ఇలా పార్టీ చేసుకుని బదులు పూర్తిగా పెళ్ళాన్ని వదిలి తప్పొచ్చు కదరా. వదిలేయటం అదేమన్నా మామూలు విషయం అంటారా? మనిషి ఆశ అనేది పెనం మీద దోశ లాంటిదిరా. ఒక దోశ మాడిపోయిందని పిండి పడేసుకుంటామా? పెనం దుడి చేయటం మళ్ళీ దోశలు వేయటం అంతే. 60% మగాళ్ళు పెళ్ళాల వల్లే విసిగెత్తిపోతున్నారని సర్వేలన్నీ చెప్తున్నాయిరా. మరి మిగతా 40% వాళ్ళ మీద భయంతో అసలు సర్వేకి వెళ్ళలేదంట. మరి ఎలా ఆవిడ గురించి ఏంటి? వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాం లేదు. ఎప్పుడో లేచిపోయింది. శోభన గదిలో ఈయన అడిగింది ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ నైట్ అని. నో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎట్ నైట్ అన్నాడట. నవ్వేవులేరా. మరి ఈడి పిల్లల సంగతి ఏంటి? ఈడు 6 నెలల క్రితమే పోయింది. అది ఎలా? ఇంటి పక్కన చాలా మందికి 2-3 హౌసులు ఉన్నాయి. మనకి ఒక హౌస్ కొనొచ్చు అంటే మ్యాన్షన్ హౌస్ కొన్నాడంటే. మా ఆవిడన్నప్పుడు ఒక్క రాత్రి నిద్ర పోనిచ్చేవాడిని కాదు తెలుసా? నువ్వు పెట్టే గురక్క మీ ఆవిడ చుట్టుపక్కల వాళ్ళు కూడా నిద్రపోవట్లే. ఈ పార్టీతోనే మంచి డంచుకు మంచి ఫిగర్ తెప్పించరా. హలో మధురన్న పార్టీ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. పారిపోతే బాగుంటుంది. నిజంగానే 2-3 రోజులు ఎగిరిపోయేలా ఉంది గారి. బ్యూటీ పాటలుగా అతికించిన చేతకు స్కూటీ లాగా ఉంది. ఇది బ్యూటీ ఏంట్రా? టెన్షన్ గా ఉంది. ఏది పెన్షన్ తీసుకునేదాన్ని చూసుకోండి. టెన్షన్ గా ఉందా? పోలీసులు వస్తారు తొందరపడండి. పోలీసులు వచ్చినా మనల్ని ఏమి అనరు. ఊరు నుంచి మా నాయనమ్మ వచ్చిందనుకో 4 కూడా వెళ్ళిపోతారు. ఏమండి ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒక కసికోన 4గురిని పసికోనాలు చేసి ఆడుకుంటుంది. ఎవరే నువ్వే వస్తావే? ఏ కంపెనీ? ఫ్యామిలీ ఇక్కడ. అయ్యా కంపెనీ ఇక్కడ. కళ్ళు రాలిపోతాయి. నీలాంటి వాళ్ళు చాలా మందిని మడత పెట్టాను. ఏంటండి ఇది కంపెనీ అంటుంది? ఇద్దరికి పెద్ద తేడా కనిపించట్లేదే. ఏమండి మీరు ఇంతకాలం మంచోళ్ళు అనుకున్నారండి. ఇలా నా కొంప ముంచుతారనుకోలేదు. ఇప్పుడు మా నాన్నతో చెప్పి పోలీసులు చెప్పి మిమ్మల్ని బొక్కలు వేస్తారు. ఆవిడ వస్తుందని భయపడ్డావా? నువ్వంటేనే భయమేనా? మరి అవుతా ఇంకెందుకు రండి. మరి ఇదేంటండి వీళ్ళు ఎగిరిపోయారు? బాబు గారు ఆటోకి 100 ఇస్తారేటి? ఇస్తాడు ఎలాగైనా సరే. ఆయన అబ్బా అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఏమిటో నా బుగ్గలు అసలు పట్టేసాయి. రోజా గారు పొట్ట చెక్కలేలా నవ్వాం. ఫైనల్ ఏంటిది? ఆవిడని చూసి నిజంగా ఎగిరిపోవాలనిపించేలా ఉంది ఆ ఫిగర్. ఎవరిని వచ్చినా బామ్మని చెప్పేచ్చా? బాగుంది, చాలా బాగుంది. చిన్న సిచ్యువేషన్ తీసుకొని పంచెస్ తో చంపేశావు. నాన్ స్టాప్ పంచెస్, గ్యాప్ కూడా ఇవ్వాల. నవ్వి మళ్ళీ తెరుకులో ఇంకోటి కంటే వెళ్ళిపోయినాయి, కొన్ని మిస్ కూడా అయిపోయినాయి. చాలా చాలా ఎక్సలెంట్ గా నవ్వించావు. వెరీ గుడ్. మన రచ్చ రవి ఎవరు ఒప్పుకోకపోయినా మేధావి రవిగా ఎంత ఫేమస్, తను లేడీ గెటప్ వేస్తే శాంతాబాయిగా కూడా అంతే ఫేమస్. మళ్ళీ శాంతాబాయి గెటప్ తో మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నాడు రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్.
అబ్బో ఇంప్రవైజేషన్. వంగలవరి అప్పారావు. వామ్మ ఇంప్రవైజేషన్. బాబు బంటి. అమ్మా అల్ఫాన్సా. హలో నాన్న, లవ్ యు రా. ఐ లవ్ యు మమ్మీ. నేను ఇంత పెద్దవాడిని అయ్యాను కదా, ఇంకా ఎప్పుడో చిన్నప్పటి సాంగ్ తోనే ఎంట్రీలో తీసుకొచ్చావేంటి? బాబు ఎంత పెద్దవాడైనా సరే తన్న తల్లికి బిడ్డ చిన్నవాడే కదా నాన్న, అందుకని ఈ సాంగ్ వేయించా. థ్యాంక్ యూ మమ్మీ. అది కాదు, అక్కడ చూడు మీ మేనత్తుంది. వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ వండర్. మమ్మీ నువ్వు చెప్పింది నిజం, మేనత్ అచ్చం నాలాగే ఉంది. అరే బంగారు, మేనత్త నీలా లేదు, నువ్వే మేనత్తలా ఉన్నావు. రెండు ఒకటే. హాయ్ మేనత్త, ME-NATHA. అంటే నేను అబ్రాడ్ లో ఉన్నాను కదా, చదువు కోసం వెళ్ళాను. MBA FRC లండన్. పిల్లలందరూ బాగున్నారు కదా? సూపర్. ఐ లవ్ యూ మేనత్త. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటది, చిన్నప్పుడేమో నువ్వు నన్ను ఎత్తుకొని చంక దించేదాన్ని కాదంట కదా. ఇదిగో నాన్న, ఇక్కడే మీ అమ్మమ్మ ఉంది, సే హాయ్. అమ్మమ్మ ఇక్కడే ఉంది. అమ్మమ్మ అమ్మమ్మ ఏంటి నీకంటే చాలా యంగ్ గా ఉంది. అప్పటికే చెప్తూనే ఉన్నాను కదా మమ్మీ. ఏంటి మమ్మీ నువ్వు ఎన్నిసార్లు ఇంత మేకప్ వేసుకుంటావు, నన్నేమో డామినేట్ చేస్తున్నాను. నేచురల్ రా, ఏం చేయను. ఐ లవ్ యూ అమ్మమ్మ. ఐ లవ్ యూ రా. నువ్వు ఏదైనా సరే కాంటెస్ట్ కదా నెంబర్ 1 వస్తావు. థ్యాంక్ యూ ఐ విష్ యూ గుడ్ లక్ అమ్మమ్మ. సేమ్ టు యు రాజు. వావ్, వాట్ ఏ బ్యూటీ రా. ఇప్పటికి నేను 100 పెళ్లిళ్ళ చూపులకి వెళ్ళాను, ఏ ఒక్కటి నాకు సెటిల్ అవ్వలేదు. ఆమె MBA FRC లండన్. నేను మగాన్ని కదా, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. MBA FRC సాఫ్ట్వేర్. నీకు అసలు పెళ్లి చూపులని గుర్తుందా? నాకెందుకు గుర్తులేదు నాన్న, నిన్ను చూసుకోవడానికేగా వాళ్ళు వస్తున్నారు. అదేంటి, అమ్మాయిని చూడడానికి కదా అబ్బాయి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు నన్ను చూడడానికి రావడం ఏంటి? వాట్ ఇస్ దిస్? అయ్యో నాన్న, జనరేషన్ చేంజ్ అయింది. మా జనరేషన్ లో అనుకో ఒక అబ్బాయికి 10 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు, కానీ ఈ జనరేషన్ లో ఒక అమ్మాయికి 10 మంది అబ్బాయిలు ఉన్నారు. ఏం పర్వాలేదు, ఎప్పుడు జనరేషన్ మారినా ఏదైనా సరే మగాడు మగాడే. సరే రా రా, త్వరగా రెడీ అవుతూ కంట్రా రా. శాంతాబాయ్, 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 శాంతాబాయ్. అక్క, ఈ పెళ్లి గెటప్ లో మస్తు చమకాయిస్తున్నావు అక్క. అరే అక్క, సిగ్గుపడుతుందిరా. సార్ బాగున్నారా? మీ ఎన్ని సెటిల్మెంట్లు చేసి పెట్టినా ఏం మేడం మంచుకున్నారా? ఈ రోజుకి వచ్చి నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన. మిమ్మల్ని చూసుకున్నాకనే నాకు కూడా ఒక జోడి ఉండాలి అనిపిస్తాంది రాత్రిపూట. మరి ఏం చేయను? నన్నేమనకు శాంతాబాయ్. నేను ఈ రోజు చూడడానికి వచ్చిన అమ్మమ్మ మాట కదా, నా మనవాడు కాబట్టి వచ్చావు కదా నువ్వు కూడా. అయ్యో నాకు ఇక్కడ దాకా వచ్చినాక తెలియదు. ఖచ్చితంగా నేను అయితా, ఆ తర్వాత నేను చూస్తా. అరే అక్క, వీళ్ళందరినీ చూసినాక ఆడలు గొప్పరా మగవాళ్ళు గొప్పరా? ఆడోలే అక్క. ఎందుకురా? మీరు అనుకుని సాధించేంత వరకు వదలరు కదా అక్క. అతను పిలు. అత్తగారు, మా అక్క వచ్చింది. మా అత్తమ్మని పిలు. నేను మీ అత్తయ్యని. ఇంత వయసు మీద ఉన్నావు, ఈ మధ్యకాలంలో ముసల్దాని కావు నువ్వు. వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఇస్ బంటి. ఐఎమ్ ద సన్ ఆఫ్ దిస్ మమ్మీ. మా అమ్మమ్మ ఇంకా ముసలిది అవ్వలేదు, మా అమ్మ ఎలా అవుతుంది? దిస్ ఇస్ బంటి. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? శాంతాబాయ్. చెప్పురా. శాంతాబాయ్. అక్క పైన కూకున్నాడు అక్క. ఏందత్తమ్మా చెప్పలేదా? పెళ్లి చూపులు అంటే ఎక్కించిన చెప్పలేదా? అరే నాన్న రారా ఇట్రా, చాపేసి చాప్ మీద కూర్చోబెట్టు. నేనేమైనా ఆడపిల్ల నా చాప్ మీద కూర్చోడానికి? ఐఎమ్ ఏ మ్యాన్. నీకు పెళ్లి కావాలా చాప కావాలా? ఏం చేస్తున్నావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? బుద్ధి కాదు, అది రియలా ఇగ్గా అని చూస్తానా. రీల్ అయితే నీకెందుకు, బిగ్ అయితే నీకెందుకు? ఈ మధ్యలో సగం మోగోలు మేనేజింగ్ బ్యాచే కదా. కరెక్ట్ కరెక్ట్. మేనత్త వాట్ కెన్ ఐ డు? ఏదో అడ్జస్ట్ గారా. మా మేనత్త చెప్పింది కాబట్టి అడ్జస్ట్ అవుతాను. అమ్మమ్మ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ రా. థ్యాంక్ యూ రా. ఇప్పుడు నెల నెలకి ఎన్ని కార్డులు ఇస్తావు నాకు? పెళ్లి కార్డులా? పెళ్లి కార్డులు కాదు, షాపింగ్ కోసం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఎన్ని కార్డులు ఇస్తావు? అన్ని కార్డులు ఎందుకు, ఒక కార్డు సరిపోతుంది కదా. అయ్యో అది వెనకటి రాజ్యం. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మ్యాను, నేను ఊమెను. ఏమంటావు? మనకే 2 లెటర్స్ ఎక్కువ. ఇత్తా
ఇస్తావా లేవన్నా? ఇస్తాడమ్మా, నేను చెప్తున్నాను కదా నాన్న, నీకు పెళ్ళే కదా కావాల్సింది. మరి కార్డు ఇచ్చేసే. మమ్మీ నాకు అర్థమైంది మమ్మీ, అప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఉండేవారు, ఇప్పుడు తక్కువగా ఉండేవారు. అమ్మమ్మ వాటికన్నట్టు టార్చర్ పెడుతుంది కదా కొద్దిగా. లిసన్ టు హర్. మంచిగా చూసుకుంటా. నువ్వు కూర్చో. కూర్చోలేకపోతున్నాను, కొద్దిగా హెల్ప్ చేయవా? ఇక్కడనే వంగలేకపోతే అక్కడికి వచ్చి నువ్వేం? నాకు అలవాటు లేదు, అందుకో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కదా. సరే నీ అలవాటైనా చూస్తా ఒకసారిలే. ఒక 4 డిప్స్ ది. తెచ్చాడు. ఐఎమ్ ఏ మ్యాన్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎఫ్ఆర్ఎస్ లండన్. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సంసారాలు చేయరా? చేస్తా. కొట్టు డిప్స్. 1 2 3 4 5 500 700. ఈ 4 కొట్టలేని సంసారం ఏం చేస్తావు నాయన? ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు 4 కొట్టిన తర్వాత 400 సార్లు కొడతాను. మంచిగా కొట్టినాక నా కూర్చో. ఇప్పుడు నీకు పాట వచ్చా? బాగా పాడతాడు మా అబ్బాయి. పాడినా మంచి పాట పాడు. హారతే గయే కొనరే సీతాపతి చాలు. డాన్స్ వచ్చా? డాన్స్ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాను కదా. మా జాతి పాట వచ్చా నీకు? రాదు. అరే ఏరా శాంతాబాయ్. శాంతాబాయ్ 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 శాంతాబాయ్. నన్ను పెళ్లి చేసుకుంటే నేను బాగా చూసుకుంటాను. అవుట్డోర్ తీసుకెళ్తా, బట్టలు ఉతుకుతా, వంట చేస్తా, కొలాయి నీళ్ళు తెస్తా. నన్ను చేసుకోవా? నాకు నచ్చలే. అదేంటి మరి ఇప్పటి వరకు పెట్టిన టెస్ట్లన్నీ పట్టిగానే మీరు ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయలే? ఒక దానికి నడుము సక్కలేదన్నాడు, ఒక దానికి నడక సక్కలేదన్నాడు, ఓ దానికి సాయి ఇస్తే సాయి బాగున్నది కానీ పిల్ల బాగలేదన్నాడమ్మా, పిల్ల బాగున్నది కానీ దాని తల్లి బాగలేదన్నాడమ్మా. ఇట్లా అంటాడు. లాట్ ఆఫ్ టైం వేస్ట్ చేసింది మమ్మీ. మనం పోదాం పారా. అరే అక్కకి ఈ మధ్య టైం పాస్ కాక పెళ్లి చూపులనే కార్యక్రమం పెట్టుకున్నది. పారా. ఏదేమైనా ఆడవాళ్ళకి గొప్ప. ఇక్కడ లైవ్ గా చూసాం రోజా గారు, ప్రతి దానికి మేనత నర్మ అనుకుంటూ మనల్ని అడిగాడా? సలహాలు మన్నే అడుగుతారు, తెలివైన వాళ్ళం కాబట్టి. మళ్ళీ మన్నే ఆడిపోతుంటారు కాబట్టి మనమే. చాలా మంది అబ్బాయిలు పాతకాలంలో అనేవాళ్ళు కదా, ఊరికే టిఫిన్లు తినేసి అమ్మాయిలు అటునాడు ఇటునాడు పాట పాడమని చెప్పేసి క్యాన్సిల్ చేసిపోయేవాళ్ళు. అప్పుడు జరిగిన వాడికి ఇప్పుడు శాంతాబాయి రివెంజ్. మాకు అవకాశం లేకుండా పోయింది, నాకు అనసూయకి. నువ్వు చేయి శాంతాబాయి, బాగుంది. నాగబాబు గారు, అంటే మగవాడు పెళ్లి చూపులు చూడాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేది ఎంటర్టైన్మెంట్ కి చెప్పావు, కానీ ఇన్ఫాక్ట్ రైట్ అది. ఎందుకంటే ఇవాళ కనీసం ఒక 3 అబ్బాయిలకు ఒక అమ్మాయి ఉంది. ఇది రాను రాను మీరు అన్నట్టు 1కి 10 మంది అమ్మాయిలు అవుతారు. అబ్బాయి అంటే ఒక ముఖం విప్పారుతుంది, అమ్మాయి అనగానే ముఖం మాడుతుంది. ఏంటో అర్థం కాదు. పరమ దరిద్రమైనటువంటి ఆలోచన విధానం చాలా మంది భారతీయుల్లో ఉంది. అది అద్భుతమైన గోల్డ్ మెడల్స్ లేకపోతే సిల్వర్ సాధించింది సింధు, ఆడపిల్ల. ఇప్పుడు కావాలనుకున్న దేవుడు కూడా డిసైడ్ అయిపోయాడు, అందరికీ మగ పిల్లలే పుడుతున్నారు. అసలు ఇవాళ ఆడపిల్లలు ఎవరుకుంటే ఆడ రిచెస్ట్. నాకు ఒక ఆడపిల్ల ఉంది. నాకు నాగబాబు గారికి కూడా ఉంది ఆడపిల్లలు. ట్రై కాదు, నీ తర్వాత నీలాంటి అమ్మాయి నీకు ఉండాలి. కావాలి కదా ఇక్కడ. నీ వారసత్వం లేకుండా పోయింది అనసూయ. ఉంటుందంటే అయ్యో పుట్టేదాకా ట్రై చేస్తాను, ఆడపిల్ల పుట్టేదాకా. అంటే ద వర్డ్ ఫిమేల్ అనేది చాలా అద్భుతమైన వర్డ్, చాలా గ్రేట్. అది అసలు బాబు గారు నోటంటే అలా వింటూ ఉంటే నేను జోక్ గా చెప్తాను ఏది ఆడవాళ్ళ గురించి. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఆడవాళ్ళే. ఆడపిల్లని ఆడవాళ్ళని అప్రిషియేట్ చేయని మనిషే కాదంతే. ఎక్కడైతే ఆడవాళ్ళని పూజిస్తారో ఆ దేశం చాలా అద్భుతంగా సుభిక్షంగా ఉంటుంది. సో ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై సిస్టర్స్, ఐ లవ్ మై డాటర్, ఐ లవ్ ఫిమేల్స్ బికాస్ దే ఆర్ మదర్స్, దే ఆర్ నెక్స్ట్ బ్రహ్మ, వాళ్ళే క్రియేటర్స్. గ్రేట్. ఇప్పుడు వాళ్ళదైన స్టైల్లో నవ్వించడానికి వచ్చేస్తున్నారు అందరూ ఎంపీ along with this team. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకు జై అనాలి. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. ఏమేవ్
కాఫీలో షుగర్ ఎక్కువై, వేడిగా ఉండాలి. ఏవండోయ్, కాఫీలో షుగర్ ఎక్కువేయండి. ఆల్రెడీ కాఫీ వేడిగా ఉంటుంది కాబట్టి హాఫ్ గ్లాస్ తీసుకురండి చాలు. నన్ను కాఫీ పెట్టమంటావా? అదేదో కిట్టు పెట్టమని ఫీల్ అయిపోతున్నానంటే కాఫీగా పెట్టమన్నాను. పెళ్ళైన కొత్తలో అభి టీమ్ లో ఆదిలా ఎంత వినయంగా ఉండేదండి. ఇప్పుడు టీమ్ లీడర్ లా బిహేవ్ చేస్తున్నావేంటే? ఇప్పుడు కాఫీ పెడతావా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తావా? రెండిట్లేదు ఒకటి నువ్వు డిసైడ్ చేసుకో. కాఫీ బెటర్. అమ్మో, ఇప్పుడే ఇది ఇలా ఉందంటే ఇంకో 4 నెలలు పోతే నన్ను అంట్లు తోమించి బట్టలు ఉతికించి నా సైంటిస్ట్ పని కాస్త పాకి పని చేసేలా ఉందండి. ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదా బాబు గారు, నేను ఒక సైంటిస్ట్ అండి. రోబోలు తయారు చేస్తూ ఉంటాను. ఈ రోబో కూడా నేను తయారు చేసిందే, యాంకర్ రోబో. కూర్చోమంటే కూర్చుంటది, నిల్చోమంటే నిల్చుంటది, నవ్వమంటే నవ్వుతుంది. అసలు భార్యల కంటే రోబోలే చాలా బెటర్ బాబు గారు. భార్యకి తిండి పెట్టాలి, వండి పెట్టాలి. భార్య చీరలు అడుగుతుంది, నగలు అడుగుతుంది. రోబోకి చిప్పు పెడితే సరిపోతుంది. నేను ఒక రోబో తయారు చేస్తాను బాబు గారు. ఆ రోబోని మీకు పరిచయం చేస్తాను ఈ రోజు. సన్నీ లియోన్. అబ్బో, My name is Sunny Leon. Speed 1 terahertz, memory 2 gigabytes, and size 36, 24, 36. సన్నీ లియోన్, ఒక గ్లాస్ లో వాటర్ తీసుకురా. ఓకే. చూసారా ఎంత స్పీడ్ గా పనిచేస్తుందో? అదేంటి నేను వాటర్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? ఇది తాగిన తర్వాత మూతి తుడుచుకోవడానికి. వావ్, ఒక్క పని చెప్తే 2 పనులు చేస్తుంది. 1+1 ఆఫర్. సన్నీ లియోన్, కాస్త చెయ్యి నొప్పి పెడుతుంది, నొక్కవా? ఆ చెయ్యి కూడా ఇవ్వండి. ఒక్క పని చెప్తే దిస్ ఈజ్ మై రోబో. రోబోని ఆడదాన్ని తీసుకొచ్చారంటే మొగాన్ని తీసుకురావచ్చుగా. మా గురువు గారు వసీకర్ చిట్టి అని ఒక రోబోని తయారు చేశారండి. అది వాడి లవర్ ని లేపుకెళ్ళిపోయింది. అందుకే అప్పటి నుంచి మా సైంటిస్టులు అందరూ లేడీ రోబోని మాత్రమే తయారు చేస్తున్నాం. ఒక రోబోని తీసుకొచ్చింటే ఎంత బాగుండేది. ఏంటి అట్లా ఫీల్ అవుతున్నావు? అంటే ఐరన్ గా ఉంటుంది కదా, స్ట్రాంగ్ గా ఉంటుందని. ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు మగ రోబో లేదని? కోరత కోప్ పగిలిపోద్ది. రోబో, వేడి వేడిగా ఉప్మా రెడీ చేసి తీసుకురా. ఓకే బాస్. చూడవే, చూసి నేర్చుకో. అప్పుడే రెడీ చేసావా? తినిపించు. ఆ ఉప్మా ఏదో మామహాన్ కూడా కొట్టచ్చుగా. కొట్టేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఇంట్లో ఉంటే అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి, తేల్చుకోండి మీరే. అంత మాట అంటావేంటి? నువ్వు లేకపోతే నేను ఎంత హ్యాపీగా ఉంటాను లక్ష్మి, ఎంత హ్యాపీగా ఉంటాను. నీకంటే నా సన్నీ లియోనే ముఖ్యమే. ఇదిగో, నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. పుట్టింటి కాకపోతే పక్కింటి కూడా వెళ్ళిపోవే, ఎవడాపుతాడా నిన్ను? జుట్టు కొరిగితే మళ్ళీ పెరుగుతుంది, భార్య పోతే ఇంకో భార్య వస్తుంది. పోవే, నాకు నా సన్నీ లియోనే ముఖ్యము. అవును, నా పెళ్ళాన్ని వెళ్ళిపోయింది అంటే దానికి ఫీలింగ్స్ ఉన్నాయి, దీనికి ఫీలింగ్స్ లేవు, అంతే కదా? అంటే దీనికి ఫీలింగ్స్ రావాలంటే చిప్పేస్తే సరిపోతుంది. నీకు ముదిరిందిరో సన్నీ లియోన్. అర్థం కాలే, అర్థం కాలా, అర్థం కాలా. ప్రపంచంలో పెద్ద పెద్ద మహాన్ భావులే ఆడదాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ మిషన్ నీకేం అర్థమైపోతుంది? ప్రకృతి ఫీడెడ్, వంటలు ఫీడెడ్, ప్రపంచం ఫీడెడ్, అన్ని ఆల్ ఫీడెడ్. ఓకే, ఈ రోజు నుంచి నువ్వు నా పెళ్ళాం, నేను నీ మొగుడు. ఓకే. తెలివైన ఆడదానిలా ఉండు. తెలివిగా ఉండాలా, ఆడదానిలా ఉండాలా? ఏంటి? సరే ఇవన్నీ కాదు కానీ ముందు అన్నం పెట్టి నాకు. ఓకే. ఏం చేస్తున్నావే? మేకప్. మేకప్. రోబోలు కూడా మేకప్ వేసుకుంటాయా? రోబోలు మేకప్ వేసుకోవు, కానీ అమ్మాయిలు వేసుకుంటారు. ఆడదానిలా ఉండమన్నావు కదా. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను. సరే గాని వెళ్ళి నీళ్ళు తీసుకురా. నేను నీళ్ళు తీసుకురావాలంటే నెక్లెస్ కొని ఇవ్వాలి. నీళ్ళు అడిగితేనే నెక్లెస్ అందంటే టిఫిన్ బట్టంటే టైటానిక్ షిప్ అడుగుతేమో ఎంతసేపు అద్దాన్ని పట్టుకొని కూర్చుంటావా? ఎద్దు ఎద్దు అన్నావంటే గుద్దుతా. నన్నే గుద్దుతావా? గుద్దుతా అంటావేంట్రా? దీన్ని రాంగ్ డైవర్షన్ చేయాలంటే దీన్ని చెప్పు తీసేద్దామా? నేను కిట్టి పార్టీకి వెళ్ళొస్తా. కిట్టి పార్టీ. రోబోలు కిట్టి పార్టీ కూడా వెళ్తాయా? రోబోలు వెళ్ళవు, ఆడవాళ్ళు వెళ్తారు. ఎంత ఆడదానిగా మారినా నీ రోబో నడక మాత్రం మారలేదా? ఇంక పారు. అబ్బో అమ్మా, ఇప్పుడు
దీనికంటే నా భార్య బెటర్ సార్. అది గుద్దుతే తిన్న ఇడ్లీలు బయటకు వచ్చేది, ఇది గుద్దుతే ఉన్న కిడ్నీలు బయటకు వస్తున్నాయి సార్. ఎలాగైనా దాని చిప్పు తీస్తా, ఫీలింగ్స్ రాకుండా చేస్తా. ఏమండి వంట చేశారా? చేశాను. ఓకే, నాకు డిన్నర్ రెడీ చేయండి. ఓకే. ఏంటి సన్నీలి ఏం చేస్తున్నావు? అత్తారింటికి దారేది సీరియల్ చూస్తున్నాను. ఏమైంది ఏడుస్తున్నావు? అత్త రాచి రంపాన పెడుతుంది కోడల్ని. రోబోలు కూడా ఏడుస్తాయా? రోబోలు ఏడవు, ఆడవాళ్ళు ఏడుస్తారు. మోటివే నీ సీరియల్, నువ్వు నా క్రికెట్ ఛానల్ చూసుకుని టైం అయింది. ఆడదానికి అస్త్రాలైన సీరియల్ నే మారుస్తావా? నిన్ను వదలను. చూడు. ఆల్ రైట్. చిప్పు ఏం చేస్తున్నావు? చిప్పు తీద్దామని. నీ మీద గృహహింస కేసు పెడతాను. రోబోలకు గృహహింస కూడా తెలుసా? రోబోలకు తెలియదు, ఆడవాళ్ళకి తెలుసు. మీ మీద, మీ అమ్మ నాన్న మీద, మీ చెల్లి తమ్ముడి మీద కూడా పెడతాను. వాళ్ళు ఏం చేశారు? కేసు స్ట్రాంగ్ గా ఉంటుందని. అమ్మో, రాంగ్ డైవర్షన్ అయిపోతాను. దీన్ని లవ్ మూడ్ లోకి తీసుకొస్తా. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఏమండి, పదండి రూమ్ లోకి వెళ్దాం. కాపురం చేయాలి కదా. మీరేంటి సిగ్గా అలా చూస్తున్నారు? సిగ్గుపడుతున్నాను. నేను రూమ్ సెట్ చేస్తాను, వచ్చేయండి. ఇవన్నీ కాదు, ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి, ఆడదానితోటే కొట్టాలి. ఫోన్ చేస్తాను నా వైఫ్ కి. ఏమో లక్ష్మి, ఎక్కడున్నావే? తొందర రావే ప్లీజ్. మళ్ళీ రమ్మన్నావేంటి? రోబో నాకు రంకమ కూడా అయ్యేలా ఉన్నాడే. అయితే నేను చెప్పినట్టు అన్ని చేస్తావా? అన్ని చేస్తా. ఏమండి, రూమ్ రెడీగా ఉంది, పదండి. ఎవత్తివే నువ్వు నా మొగుడు చేయి పట్టుకున్నావు? నువ్వే వత్తివే, నా మొగుడిని నీ మొగుడు అంటున్నావు. ఆయన ముందు నాకు మొగుడు, తరువాత నీకు మొగుడు, అర్థమైందా? నాకు అన్యాయం జరిగింది. రోజా గారు, నాకు న్యాయం చేయండి. రోజా గారు నీకెందుకు న్యాయం చేస్తారు? నీకెలా తెలుసు? టీవీలో చూశాను. అబ్బో, నువ్వు ఇప్పుడు చెప్పగానే రోజా గారు నీకు న్యాయం చేసేస్తారు ఇక్కడ. ఆవిడ మనసు ఎలా కరుగుతుందో నాకు తెలుసు. అక్క, దొంగ నా కొడుకు రోజు మోసం చేస్తాడు అక్క. ఇంకో పెళ్లి చేసుకుని నన్ను చేసుకున్నాడు అక్క. అయినా చీప్ గా చిప్పు పెట్టుకుంటే మాత్రం ఎవరు పెళ్ళాడైపోరు. ఆయన నాకు తాళి కట్టాడే. నాకు చిప్పు పెట్టాడే. ఇదిగో నా తాళి. ఇదిగో నేను చిప్పు. బ్యాటరీ డౌన్. ఏమే చిప్పు ఒకసారి చేయవే. ఇంట్లో చాలా పనులు మిగిలిపోయినాయి, లోపలికి రా ముందు. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడో నాకు బాగా తెలుసు. ఆడవాళ్ళుగా మారితే రోబోలైనా రోకల బండలైనా బాధుడు తప్పదు సార్ మగవాళ్ళకి. చూసారా, ఈ తెలివే అసలు. రోజా గారు చాలా బాగుంది. కానీ కండల వీరుడు, కండల స్త్రీ అమ్మాయి గట్ట వేసుకొని సిగ్గుపడుతుంటే వెరైటీగా ఉంది. బాగుంది. బాబు గారు, కండలు తిరిగిపోయినటువంటి చూడగానే భయం వేసేలా ఉంది. అండ్ ఆ రోబో డాన్స్, రోబో మూమెంట్స్, డైలాగ్స్ బాగా చేసావు. బాగుంది. గుడ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వాళ్ళదైన స్టైల్లో మన పొట్ట చెక్కలు ఎలా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టూ. అత్తయ్య గారు, పెళ్లి అయిపోయింది, ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మొదలు పెడితే చాలా బాగుంటుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కూతుర్ని ఏమైనా పాకిస్తాన్ లో యుద్ధానికి పంపిస్తున్నావా? అల్లారుగా ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఏదో కష్టపడి కూతుర్ని పెంచాను అంటున్నావు, పెళ్లికి రూపాయి ఖర్చు పెట్టావు ముసల్దానను. లేదు బాబు, అయినా సరే కన్న తల్లిని మర్చిపోతుందేమో కొంచెం భయం బాబు. అమ్మా, అల్లుడు గారిని కూడా అప్పుడప్పుడు బాగా చూసుకోమ్మా. ఇలా రా అమ్మా. దా కూర్చో. బయటకు అంత ఎమోషనల్ గా మాట్లాడతాను గానీ ఈ విషయంలో మాత్రం కొంచెం వీక్. మీరు వీక్? చిచ్చి, వీక్ అంటే ఆ వీక్ కాదే, నీ అమ్మ కడుపు మాడ.
ఈ విషయంలో మాత్రం కొంచెం భయం. స్టార్ట్ చేద్దాం. రెడీ? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నాకు ఒక చెల్లెలు ఉందండి. నా చెల్లెలికి పెళ్లి కానంత వరకు మన ఇద్దరు శోభనం జరగదండి. పాలకోవని ఎదుర్కొంటా పెట్టుకొని నేను చూస్తుండడం నావలు కాదు. నువ్వు రా. ఏమండి? ఏంటి కావాలి? అయితే మా చెల్లెలు పెళ్లి చేయండి ఫస్ట్. సరే పిలు ఆ దరిద్రాన్ని. చెల్లి గుల్లా ఏడిదే? Autos homo corta, autos homo corta, rockstar ni style ko like corta. అక్క ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? హగ్ మీ. ఓకే. ఇతను ఎవరు? మీ బావగారు. ఓ బావా. ఏం చేస్తుంటది ఇది? నేను ఎయిర్ హోస్టెస్. గోస్ట్ మోకం వేసుకుని ఎయిర్ హోస్టెస్. ఈ మోకానికి ఎయిర్ హోస్టెస్ ఎవడిచ్చాడు ఉద్యోగం? ఎంతకని ఇది ఏ ఎయిర్లైన్స్? అయితే అమ్మా అలాంటి ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూడా ఎక్కడ నేను వెళ్ళలేదు. కొత్తగా పెట్టారులేండి. నిజంగా నువ్వు ఎయిర్లైన్స్ లోనే పనిచేస్తావా? దీనికి మొగుడు చూడడం అంటే కష్టమే. దాని మూతి దాని ముఖం చూసా? ఈ కాయకి మొఖానికి నేను సంబంధం చూడాలా? బావా నా గురించి ఫ్లైట్ లో ఎంతమంది వెయిట్ చేశారు తెలుసా? నేను ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ లోనే ఎక్కుతుంటారు అందరూ. సరే పని చేస్తా. నేను ఎవరినో కొన్ని తీసుకొచ్చి దీనికి పెళ్లి. ఎవరు నాకు కుదరదు. నాకు అందగాడు ఉండాలి, మహేష్ బాబు లాగా కలర్ ఉండాలి, పవర్ స్టార్ లాగా స్టైల్ ఉండాలి, బాహుబలి అంటే ప్రభాస్ లాగా నీలాగా కండలు ఉండాలి. పవర్ కట్ లో పుట్టిన మొఖం నీకేంచి మహేష్ బాబు బాసు కావాలా? ఏమే నాకు చిన్న డౌట్. నువ్వు పౌర్ణమి పూట ఇది అమావాస్య పూట పుట్టింది కదా? అంత కరెక్ట్ గా మీకెలా తెలుసండి? ఎందుకు ఈ మొఖాలు చూస్తే ఎవడని చెప్తాడు. సరే దీన్ని ఎలాగైనా సరే వెళ్ళి దీనికి మొగుడిని తీసుకొస్తా. 5 నిమిషాలు వెయిట్ చేయండి. దొరికాడు. వీడు చూడడానికి ఎత్తడి బిందుకి టాకాలు వేసేవాళ్ళ ఉంటాడు. చిచ్చి నాకు నచ్చలేదు. నేను చేసుకోను. నా కలర్ ఏంటి వాన కలర్ ఏంటి? నా అందం ఏంటి వాన ఏంటి? నా హైట్ ఏంటి? ఒక నిమిషం. నా హైట్ ఏంటి వాన హైట్ ఏమిటి? శవం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఎలా ఉంటావు? నువ్వు అలా ఉంటావు. సగం కాలిన శవంలో ఆడుంటావు. మీ ఇద్దరికి తప్ప ఎక్కడ జోడి దొరకదు. నేను చేసుకోను. నువ్వేం చేస్తావు తెలియదు. అంతకన్నా ముగ్గురు తీసుకురా. నెలకు 10,000 జీతం. 10,000 వస్తే అప్పిగా ఉండొచ్చే. పిల్లలు గంటవా వస్తే నీకేం కావాలంటే అది చేస్తాడు వాడు. ఓకే మరిది గారు రండి మా చెల్లెలి మెడలో తాళి పెట్టండి. బయటికి ఇగో ఏం చేస్తావో తెలీదు. దీన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపో. జాగ్రత్త మా బాగా. సరే మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి. చాలా మందికి పిల్లలు రాత్రిపూట అందంగా కనిపిస్తారు. నువ్వు పగలు కూడా అందంగా కనిపిస్తావు డార్లింగ్. నాకు ఇంకొక సమస్య ఉందండి. ఏంటే నీ సమస్య? ఒక చెల్లి గుళ్ళని పంపించారు కానీ అసలైన రసగుల్లని పంపించలేదండి మీరు. నీకు ఇంకొక చెల్లి కూడా ఉందా? అవునండి నా చిట్టి చెల్లెలు రసగుల్లా. ఈ జన్మకి హల్వా తినే భాగ్యం ఉందంటావు నాకు. ఏంటి హల్వా అయితే మీరు తింటారు, రసగుల్లా ఎవరు తింటారండి? ఇప్పుడు దానికి కూడా పెళ్లి చేయాలంట. అవునండి అర్జెంట్ గా దాన్ని పిలిపించు. దానికి ఇవాళ పెళ్లి చేస్తా. చెల్లి రసగుల్లా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాదా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిది వాలి చూపండి. నీ కుటుంబానికి ఇన్ని కష్టాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే నీ చెట్టి చిల్లెలు ఎవరితోనో కాలు జారి ఆత్మహత్య చేసుకుంటే దానికి పుట్టినటువంటి పాప. నువ్వు మాట్లాడుకు. పాప నువ్వేం బాధపడకు. అమ్మ లేకపోయినా నీకు అమ్మలా ఉంటుంది. నా చెల్లెలు కూతురు కాదండి, ఇదే నా చెల్లెలు రసగుల్లా. ఎంత నీ వయసు? నా వయసు 21. నిన్నే పడ్డాయి తెలుసా? ఇంతకీ ఏం చదువుతున్నావే? నేను ఇంటర్ తెలుసా? ఆయన నా కాబోయే వాడు ఎలా ఉండాలో నాకు మాత్రమే తెలుసు. మీకు ఎవ్వరికి తెలియదు తెలుసా? ఏంటే తెలిసింది? నీకు మొగుడిని చూడటం ఎక్కువ, మళ్ళీ క్వాలిటీ పెట్టుకుంటావా? క్వాలిటీలు ఇదిగో తెచ్చినోని చేసుకో. ఇక్కడ అలాగుండాలి అలాగుండాలంటే కుక్కను కొట్టాడు కొడతా. నీ మొగుడు నీకు ఎలా ఉంటాడో నీకు నచ్చినట్టు నువ్వే చెప్పు. నా మొగుడు మహేష్ బాబుల హైట్, ప్రభాస్ లా బాడీ, నాగబాబుల స్మైల్,
మహేష్ బాబుల కలరు ఇవన్నీ ఉండాలి తెలుసా నా అవునా movie? ఆ, కోహ్లీ టాటూ గేల్గడి బ్యాటు అక్కడ అక్క కాడతాడు. నాకు ఎంత అందగాడు వచ్చాడు. అదిగో చూడు ఎంత అందగాడు వచ్చాడు. నేను పెళ్లి కొడుకుని తెమ్మంటే పెళ్లిలో సర్వెంట్ చేయిస్తాడు చూడు. అన్ని తెస్తావేంటి బావా నువ్వు? చూడడానికి అక్కడ దొంగ కోళ్ళు పట్టుకెళ్ళలో చూస్తుంటాడు కానీ ఇటు జీతం నెలకి 20,000. అబ్బా 20,000 అంటే చేసుకో. పూజ పని చేశాడే నా జీతం. అయ్యా ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందా చూస్తూ నిలబడ్డారే మీరు. నేను మహేష్ బాబుని కోరుకుంటే ఇలాంటి సర్ప్రైజ్ బాబు గారికి ఇస్తావా నన్ను? ఈ రోజు హల్వా సరే ఇంక మీదే. త్వరగా పాలు ఎట్టుకొచ్చి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను పాలు తాగండి. 3 నెలల నుంచి పాలు ఎత్తున్నాం. ఈసారి హల్వా కూడా ఇస్తా. బావా మళ్ళీ ఏమైందా గుళ్ళ? వాడిని వదిలేశాను, మళ్ళీ నాకు పెళ్లి చేయవా? ఇప్పుడే చేయమంటావా రేపు చేయమంటావా? లేదు ఇప్పుడే కావాలి బావా. అబ్బో మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వెళ్ళిపోవాలి నేను. ఏ హెయిర్లైన్స్ అది? గుళ్ళ నీ నోట్లో బావా పెళ్లి పోయి అక్కడి నుంచి. బావా నాగబాబు గారు ఎలా ఉంది భాస్కర్ అండ్ సుధాకర్ స్కిట్? భాస్కర్ యాక్చువల్ గా వెరీ గుడ్ ఇన్ సిచ్యువేషన్స్. అగైన్ మంచి సిచ్యువేషన్ తీసుకుని బాగా ఎంటర్టైన్ చేశాడు. గుడ్ భాస్కర్, కీప్ ఇట్ అప్. రోజా గారు ఓకే, లేడీ గెటప్ అనగానే సుధాకర్ ఎలాగో సూపర్ గా డాన్స్ చేస్తాడు. భాస్కర్ చేస్తుంటే ఈసారి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అని ఎదురు చూస్తా గానీ చేయలా. నైస్, బాగుంది స్కిట్. ఇప్పుడు జగదేక వీరుని చేత అన్ని పనులు చేయించుకున్న అతిలోక సుందరిని మనం చూసాం. కానీ నేను మాత్రం అతిలోక సుందరి చేతనే అన్ని పనులు చేయించుకుంటానంటూ ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. మహోదయం భూలోకమే నవోదయం పులకించే గాలిలో ఏంట్రా అంత ఎక్స్పోజింగ్? అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. చూసారా బాబు గారు, ఇంద్రలోకంలో ఉన్నప్పుడు 10 మందితో పని చేయించుకునేదాన్ని. భూలోకానికి వచ్చిన తర్వాత 10 ఇళ్లలో పాచి పని చేయాల్సి వస్తుంది. ఇంద్రజా ఏంటి ఈ పాకిజాల పనులు? వచ్చారా? రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అంగుళికం పోగొట్టుకున్న తర్వాత నా బొంద నాకేం మిగిలింది? ఈ అడిగిన గిన్నెలు కడగడం. అక్క ఇక్కడికి నేను ఎవరు రమ్మన్నాడు? ఆ అంగుళికం ఎవరు పోగొట్టుకోమన్నాడు? నాకేం తెలుసు ఇక్కడికి వస్తే మీరు అన్ని దొబ్బేస్తారని. ఊరికే అంగుళికం అంగుళికం అని దొబ్బకు. మరొక్కసారి చూపించండి. దొబ్బకు. అదేంటి ఆ అంగుళీపం చూపించగానే పని మనిషి కూడా నాకు దేవకన్యలా కనపడుతున్నదే. అంటే ఆ అంగుళికం ఉన్న అదే అన్నమాట. ఆ మానవుడు సంగ్రహించి ఇన్ని రోజులు నాతో ఆటలాడుచున్నాడు అనమాట. మానవా, ఈ అంగుళికం నీకు ఎక్కడిది? నా పర్ఫార్మెన్స్ వచ్చి బాబు గారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు నిజం చెప్పండి. అంటే ఆయన ఎట్లా ఇవ్వడని చెప్పేసి నేనే డమ్మీ చేసి పెట్టించుకున్నాను. ఇది డమ్మిలా లేదు, దాన్ని మించిన మమ్మీలా ఉంది. ఒక్కసారి ఈ ఆంగుళికం నాకు ఇవ్వగలరా? నేను ఇవ్వను. చూసారా బాబు గారు, మీ ఆంగుళికం మీద ఎంత మంది కన్నేశారో ఆ ఆంగుళికం ఎవరికి ఇవ్వకండి. ఒక్కసారి నాకు ఆ ఉంగరం ఇచ్చినట్లా నేను మా ఇంద్రలోకానికి వెళ్ళిపోయేదను. ఆ ఉంగరం పెట్టుకున్నది మాత్రం ఇంద్రలోకం కాదు కదా, ఇంద్రానగర్ గడ్డ కూడా దాటలేవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు వేసుకొచ్చిన కాస్ట్యూమ్స్ అక్కడే కాబట్టి. అయ్యో, కాఫీ తీసుకురాపో. నేను తీసుకురాను. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొక్క. నేను మాత్రం కాఫీ తీసుకొచ్చే పరిస్థితి లేదు. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ అని చేస్తాను మళ్ళీ కొట్టమంటావా? అవసరం లేదు, నేను వెళ్ళి ఆ పాది పని చేసుకోవడమే బెస్ట్. అదే అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగించేనా ఆ
ఆశ నిరాశ. ఓ మీరా మహాద్రస్తులు. ఎందుకండి నా వాయిస్ నా ఎదురుగుండానే మిమిక్రీ చేసి అందరి ముందు నన్ను ఏడిపిస్తారు. అయినా నేను మహాద్రష్ట ఏంటి నికృష్టుల్లో ఉంటాను. ఎప్పుడైతే నా మంత్రం పుర్రిపోయిందో అప్పుడే నాకున్న శక్తులన్నీ పోయినవి. పుర్రె పోయిందా? ఎలా? ఒక దరిద్రుడు ఎవడో నా పుర్రి కొట్టేశాడు. ఆడు గాని నాకు దొరకాలి. బూతులు మింగేసేయండి. మీరు కొంచెం పక్కట్టు తప్పుకుంటే ఫ్లోర్ తుడిచేసి వెళ్ళిపోతా. తుడవాలంటే ఉడవాలి కదా. పొద్దున్నుంచి 10 సార్లు ఉడిచాను సార్. మళ్ళీ ఊడవచ్చుగా. ఎన్నిసార్లు ఉడుస్తారు సార్? ఊడవచ్చు కదా నేను చెప్తున్నాను. నా వల్ల కాదు సార్. ఊడుస్తున్నావు. ఓడవనా? ఒక్కసారి ఇటు చూడు. ఊడుస్తున్నావు ఊడుస్తున్నావు ఊడుస్తున్నావు. మహా నికృష్ట. ఈ దరిద్రుడే అనమాట నా పుర్రి కొట్టేసింది. ఎప్పుడు నా పుర్రి నాకు దొరుకుతుందో ఈ దరిద్రుడి నుంచి చారు ఎప్పుడు విముక్తి అవుతుందో. మనవా అమ్మో మహాదృష్ట మాంత్రికుడు. వీని ఎలాగైనా లైన్ లో పెట్టేసి పడేసి ఈడి మాంత్రికులు ఉంటాయి కదా పుర్రలతో నా ఉంగరం కొట్టేసి హ్యాపీగా మా లోకానికి నేను వెళ్ళిపోతాను. ఆహా దేవకన్య నా దగ్గరే గనక ఆ మంత్రపుర్రి ఉంటేనా దీన్ని పాటికి ఎప్పుడో నా వశం చేసుకునేదాన్ని. ద్రష్ట బాలక ద్రష్ట బాలిక ఇదిగోండి టీ తీసుకొచ్చాను. ఆహా అమృతం బాగుంది. అది అమృతం కాదు టీ. నీ చేత్తో ఏది ఇచ్చినా కూడా అమృతమే కదా. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. బాలిక నువ్వు దేవకన్య అయ్యుండి ఈ మాంత్రికుని ఏమి చూసి వరించావు? మీ పుర్రే అదే మీ చేతిలో ఉన్న దండము చూసి. అయినా బాలిక నీకు ఇంద్రజ అనే పేరు ఎలా వచ్చింది? నేను పుట్టినప్పుడు ఇంద్రా సినిమా రిలీజ్ అయింది. మా నాన్నగారు మెగా ఫ్యాన్ అవ్వటం వల్ల నాకు దాని గుర్తుగా ఇంద్రజా అని పేరు బిస్కెట్. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు బాలిక. ఆ రాజు అనే మానవుడు నా దగ్గర ఉంగరాన్ని సంగ్రహించినాడు. అది ఎలాగో నాకు ఇప్పించావు, నేను మా దేశానికి వెళ్ళిపోతాను. రచ్చార వెళ్ళి రాకేష్ గారిని స్కిట్ బాగా చేయమని చెప్పినట్టు ఉంది. నువ్వు అడిగింది అంటే నా మంత్రపురి నా దగ్గర ఉంటే ఈడింట్లో పాకి పని ఎందుకు చేస్తాను? ఈ పాటికి ఎప్పుడో జంబలోడికి వెళ్ళా. అంటే నీ పుర్రే? నా పుర్రి కూడా రాజుగాడే కొట్టేశాడు. అహో యంత్ర బ్రహ్మపురిటిమి. ఎలాగైనా వాణ్ణి అచ్చిక పుచ్చుకలు చేసుకుని మాయ చేసి వాడి దగ్గర నుంచి నీ పుర్రే రెండు కొట్టే. ఏంట్రా గుసగుసలు? గుసగుసలు కాదండి గసగసాలు ఎలా నూరాలో చెప్తున్నాను. మీరు బయట నుంచి వచ్చినట్టున్నారు. మీకు స్పెషల్ డ్రింక్ తెస్తానే. మానవా ఇదిగోండి ఈ ద్రవ పదార్థాన్ని సేవించండి. ఏమిటిది? ఇది అమృతం. అమృతమా? మీరు అనుకునే ఆ అమృతం కాదండి, మా దేశపు అమృతం. మన గోవా వెళ్ళినప్పుడు బాబు గారు గిఫ్ట్ ఇచ్చారు స్పోర్ట్స్ ఫర్ వైన్. అలా అయితే కుమ్మేస్తా. కుమ్మేయండి. ఈ హస్తము నా దగ్గర ఇలా వామ హస్తములో పెట్టి. అది రాదు. ఎందుకు? నువ్వు ఈ ఎక్కసెక్కాలే వేస్తావు అని చెప్పేసి పెవుకి పెట్టి అతికించానుగా. సూదిదారంతో గుట్టుకోలేకపోయారా దరిద్రం వదిలేది. ఇగో ఒక్కసారి మీ చెయ్యి ఉన్న జాతకం చెబుతాను. జీవితంలో జాతకం చెప్పుకునే స్థితికి వచ్చావు అనమాట. ఏం చేస్తావు నా కర్మ చెప్పు. అయినా ఇంత అద్భుతమైన చేతిలో ఈ వెధవపుర్రేమిటి? ఇలా పక్కన పెట్టండి నా చేతిలో. ఆహా మహా అద్భుతమైన జాతకం అండి. ఆదాయం వచ్చి తెచ్చేది ఏమి లేకపోయినా కూడా బియ్యం మటుకు 15 ఉందండి. ఇంకా ఉంటాను, నాకు కాస్త పని ఉంది. ఆ నక్క సెక్కాలే వద్దు, ఆ పుర్రె ఇచ్చేయి, లేకపోతే నీ పుర్రె పగిలిపోద్ది. అయినా నాకు తెలియక అడుగుతాను ఏంటండి, నా దగ్గర ఉంగరం కొట్టేశారు, అది పుర్ర కొట్టేశారు. ఏంటి మా జీవితంతో మీరు ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటారు? ఆడుకుందాం, ఆటే ఆడుకుందాం. నీకు నీ ఉంగరం కావాలి, నీకు నీ పుర్రె కావాలి, నన్ను ఎంటర్టైన్ చేయండి. వేసుకోండి సాగు. చూడండి చూపిస్తారు ఎట్లా ఉంటుందో. పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారై కళ్ళన్నీ ఓరమాసు లెక్కలో. సూపర్ 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 గా చేసావు. అది సూపర్ అయితే నేను బంపర్ వేసుకోనా రాజా. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. అబ్బా ఏం చేస్త్రీ, ఏం చేస్త్రీ. మరి నువ్వేం చేస్తున్నావు? దానికి మించి చేస్తాను. చూడండి. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి మెల్లిగా నూరాలే సంధ్య, మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి.
వీడు మత్తులో పడిపోయినాడు నీ ఉంగరము సంగ్రహించు. మీది మీద లేపండి నేను లేపేస్తాను. దృష్టా అయ్యా వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ కనపడదు. ఎందుకు కనిపిస్తా ఒకసారి తెలిసాక బాలిక కాపాలిక నా వశమవ్వు నా వశమవ్వు నా వశమవ్వు. దృష్టా ఏంటి బాలిక ఈ అంగుళికం ఏమి పని చేయట్లేదు. దృష్టా నీ మొహం మన్నా నా దరిద్ర పురుగు కూడా బంద్ చేయట్లేదే. మానవా నా ఉంగంలో ఉన్నటువంటి మంత్రశక్తులు ఏవి పని చేయట్లేదు. ఏం చేసావు మానవా? నా మంత్ర పురుగు కూడా పని చేయట్లేదు మానవా. అవి ఒరిజినల్స్ కావు, డమ్మీస్. అంటే ఒరిజినల్స్ ఎక్కడ ఉన్నాయి మానవా? అవి ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉన్నాయి. అదే ఎక్కడ ఉన్నాయి అడుగుతున్నాను. అదే నాకు బంగారం ధర ఎక్కువ పెరిగింది కదా, అందుకని ఉంగరం తాకట్టు పెట్టేసి. మరి నా మంత్ర పుర్రే అది సిగరెట్ కంపెనీ వాళ్ళు బొమ్మ వేసుకుంటారంటే అడిగారు, వాళ్ళకి ఇచ్చేసారు. ఓసి నీ అమ్మ కడుపు మాడ. ఇప్పుడు మా పరిస్థితి ఏంట్రా? మా పరిస్థితి ఏమిటి ఇప్పుడు మరి? అంటే జీవిత కాలం నా దగ్గరే పనిచేయాలన్నమాట. హలో మూసుకొని నువ్వు తుడు, అమ్మ నువ్వు గిన్నెలతో కాదని ఎక్స్ట్రా చేస్తే చేయి చూసారా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తాను. ఏ స్వీట్ వార్నింగ్. రోజా గారు ఐడియా అయితే కొత్తగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. నాగబాబు గారు జగదేక్ వీరుడు అతను ఒక సుందరి స్పూఫ్ బాగా వర్కౌట్ అయింది. గుడ్డ రాకేష్ అతను కిషోర్ సార్, కిషోర్ రామలింగయ్య గారు చేస్తున్నట్టున్నాడు ఎంతగా. గుడ్, బాగుందిరా. సో ఇవాళ మన టీమ్ లీడర్స్ ఇరగొట్టేశారు కదా, మరి స్కోర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. లేడీస్ ఆన్ స్టేజ్. లెట్స్ స్టార్ట్ విత్ రచ్చా. ఈ రోజు నీ నుంచే స్టార్ట్. రోజా గారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రాకీ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. అదిరి అభి అండ్ టీమ్ కి రోజా గారు. హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. సో ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ది డే హైపర్ ఆది రైజింగ్ రాజు. The big 25,000 check ichedam. 10,000 from Lalita Brand Rides and 15,000 from Jabardast. Congratulations.